హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో అయితే వంట టమాటా పప్పు చేశాను. మంచిగా పుల్ల పుల్లగా చాలా రోజుల తర్వాత తినాలనిపించింది. సో, దట్టు నాకు సాంబార్ పొడి వేసుకొని తినాలనిపించింది టమాటా పప్పు ఎందుకో. సో, ఒక షార్ట్స్‌లో చూస్తే బాగా అనిపించింది. అందుకే నేను కూడా ఇంట్లో తయారు చేశాను. అండ్ దాని తర్వాత డీమార్ట్‌లో కొనుక్కొచ్చిన బియ్యపిండి వడియాలు, గుమ్మడికాయ వడియాలయితే అమ్మ పెడతది. సో, అమ్మ గుమ్మడికాయ వడియాలు పెట్టినవి కొన్ని ఉంటే నేను అవి కూడా వేయించుకొని ఇలా టమాటా పప్పు, బియ్యపిండి వడియాలు అండ్ గుమ్మడికాయ వడియాలు గూడా. గుమ్మడికాయ వడియాలు పిల్లలు తినరు. బియ్యపిండి వడియాలైతే తింటారు. సో, అందుకోసం వాళ్ళకైతే అవి వేయించాను. నేనైతే గుమ్మడికాయ వడియాలు వేయించుకున్నాను. సో, ఇక్కడ గుమ్మడికాయ వడియాలు చాలా సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. బ్లాక్‌గా అయిపోతే మాడిపోయి చేదైపోతాయి. సో, ఇక్కడైతే హ్యాపీగా కూర్చొని అందరం తింటున్నాము. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో పప్పులో నెయ్యి వేసుకొని తింటున్నాము. మీరేం